బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని రాధే గెస్టిన్ లో బీసీ కుల జనగణనపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షులు పి పరంజ్యోతిలు పాల్గొని బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, విద్యార్థి సంఘ నాయకులతో బీసీ కుల జనగణనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల జనగణన నిర్వహించాలని, పలు డిమాండ్లతో కూడిన కులాంధ్రప్రదేశ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల జనగణన నిర్వహించాలని కోరుతూ అక్టోబర్ 9న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాలో బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు వేలాది మంది పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్, జానకి, ప్రసాద్, భాస్కర్ గౌడ్, బీసీ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ఈరోజు టీడీపీ పార్టీ తన మేనిఫెస్టో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇస్తామన్నారు. అలాగే అసెంబ్లీలో బీసీలకి 33% రిజర్వేషన్ ఇస్తామన్నారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు జనాభా తక్కువ ఉన్న బీసీలకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అంతేకాకుండా బీసీల రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. ఈ రోజున సూపర్ 6 గురించి వేగంగా అడుగులు కట్టడానికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కొన్ని స్కీమ్స్, కొన్ని సూపర్ 6 ఆర్డర్స్ ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే నిధులు లేవని చెప్తున్నారు. మరి హామీలు ఇచ్చే ముందు నిధులు ఉంటాయో ఉండవో మరి అంత ఎక్స్పీరియన్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు లేదా? సరే, అది అక్కడ పెడదాం, దాని తర్వాత ఆలోచిద్దాం. నిధులు అవసరం లేని డిమాండ్, కులగణన డిమాండ్, దీనికి ఏం ఖర్చు కాదు, డిపార్ట్మెంటల్గా చేసే పని మాత్రమే. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆల్రెడీ క్యాస్ట్ సెన్సస్ చేశారు. మరి ఇన్ని శ్వేతపత్రాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు కులగణన మీద, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కులగణన మీద శ్వేతపత్రం ఇవ్వచ్చు. అందులో తప్పులుంటే తప్పులు అని చెప్పండి, సరిచేయండి, కులగణన చేపట్టండి. ఖర్చు లేని పనులు చేస్తే బీసీ సామాజిక వర్గం 50% పైగా ఉన్నటువంటి ప్రజలు మేము సంతోషిస్తాం. ఈ ప్రభుత్వం వచ్చింది, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మా డిమాండ్లు నెరవేర్చడానికి కులగణన చేశాం. కులాంధ్రప్రదేశ్ పేరున ఈ బుక్లెట్ ఈ రోజున ఆవిష్కరిస్తున్నాం. ఈ రోజున మనం ఈ బుక్లెట్ ఎందుకు ఇచ్చామంటే, కులగణన చేయాలి అని అంటే బీసీ సోదరులకి ఎమ్మెల్యేల కులగణన కూడా తెలియాలి. ఈ రోజున నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యే కులాల వివరాలు మీకు ఇస్తాను. దాదాపుగా ఈ స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 16 ఎలక్షన్లు జరిగినాయి. ఈ 16 ఎలక్షన్లో 128 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. బీసీల నుంచి కేవలం యాదవ్ కులానికి సంబంధించి 4 ఎమ్మెల్యేలు. ఒక ఆయన 2 సార్లు అయ్యారు, ఇంతకుముందు వేరే ఒక ఆయన ఒక్కొక్కసారి అయ్యారు. 4 ఎమ్మెల్యేలు. గౌడ్లు గాల, కుమ్మర్లు గాల, కమ్మర్లు గాల, చాకళ్ళు గాల, మంగళ గాల. పక్క రాష్ట్రంలో మంగళ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా చూడండి ఈ నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. ముస్లింలు ఒక్కరే ఎమ్మెల్యే అయ్యారు, ఎస్టీ ఒక్కళ్ళు, ఎస్సీ 5. అది అంబేద్కర్ పుణ్యం. అయితే బీసీలు సగానికి సగంగా ఉన్నప్పుడు ఈ 128 ఎమ్మెల్యేలు కనీసం 64 మంది ఎమ్మెల్యేలు కాలేదు. అంతకు మించి రెడ్లు 93 మంది అయ్యారు, కమ్మలు 20 మంది అయ్యారు. చూడండి ఇది ఎంత అన్యాయం జరుగుతుందో ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీలకి. ఇదే వాతావరణం రాష్ట్రం అంతా ఉంది. రాష్ట్రం మొత్తం 16 ఎన్నికల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2902 మంది ఎమ్మెల్యేలు అయితే రెడ్డి, కమ్మ ఎమ్మెల్యేలు 1207 మంది ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిపితే 10% కూడా ఉండరు. కానీ దాదాపుగా 45% ఎమ్మెల్యేలు వాళ్ళే. అయితే బీసీలకు వచ్చేటప్పటికి కేవలం 498 మందే ఎమ్మెల్యేలు అయ్యారు.
జనాభా దామాషా ప్రకారం దాదాపుగా 1450 నుంచి 1500 మంది బీసీలు ఎమ్మెల్యేలు కావాలి ఆంధ్రప్రదేశ్లో. కానీ 500 కన్నా తక్కువ, అంటే 1000 ఎమ్మెల్యే పోస్టులని బీసీలు కోల్పోతున్నారు. బీసీ సోదరులు ఇది గమనించాలి. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వాలు ఈ చర్యను సరిదిద్దాలి, కులగణన చేపట్టాలి. జనాభా దామాషా పద్ధతిలో విద్య, అలాగే ఉద్యోగం, రాజకీయాల్లో కూడా ఈ రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో ఇవ్వాలి. అప్పుడే అది పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం అవుతుంది. లేకపోతే ఈ ప్రజాస్వామ్యం 2 కులాలకు సంబంధించిన ప్రజాస్వామ్యమే, పాక్షిక ప్రజాస్వామ్యమే. There will be deficit in democracy. The deficit has to be fulfilled by giving reservations to BCs based on the population. Thank you. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డిమాండ్లు అంగీకరించాలి. ఎందుకంటే దశాబ్దాలుగా బీసీల యొక్క డిమాండ్ ఇది. సామాజిక అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గాలు 50% పైగా ఉన్నటువంటి బీసీ వర్గాలు. వాళ్ళకి రావాల్సినటువంటి జనాభా ప్రకారం వాళ్ళకి ఏ రంగాల్లోనో ఈ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. చాలా ఎన్నో లక్షల కోట్ల ఉద్యోగాలు ఇప్పటికే కోల్పోయారు వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పటి నుంచైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. దృష్టి సారించే విధంగా ఈ రోజున బీసీ సంఘాలు, బహుజన సమాజ్ పార్టీ ఉద్యమిస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ రోజున ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మరి మీరు బీసీ పార్టీ అని చెప్తున్నారు, టీడీపీ పార్టీని, మరి మీరు వెంటనే ఈ రాష్ట్రంలో కులగణన చేయించండి. బీహార్ ప్రభుత్వం ఏదిగా చేయించిందో మీరు కూడా చేయించి ఇక్కడ ఉన్న బీసీలకి వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద ఉద్యోగాలు రిజర్వేషన్లు ఇవ్వండి, స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇవ్వండి. మరి అప్పుడు దాకా ఈ రిక్రూట్మెంట్ ఆపండి. ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు మీరు? కులగణన అనేటువంటి చేయాల్సింది వారంలో చేయొచ్చు, 2 రోజుల్లో కూడా చేయొచ్చు. అంత యంత్రాంగం వారికి ఉన్నది. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను 2 రోజుల్లో చేస్తాను, బయట పెడతానన్నాడు, చేశాడు, బయట పెట్టలేదు. మరి అది ప్రభుత్వ లెక్కలే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు వీలైతే దాన్ని తీసుకోండి. మీరు గత ముఖ్యమంత్రి తీసినటువంటి డేటాను బయటికి తీసి ఆ కుల జనాభా ప్రకారం ఈ స్థానిక సంస్థలలో ఉద్యోగాల రిజర్వేషన్లు మీరు ఇవ్వండి. మరి ఏదైతే ఖర్చు లేని పని కదా, మీకు ఖర్చు లేని పని చేయడానికి మీరు ఎందుకు వెనకాడుతున్నారు? అంటే మీ అధికారాన్ని కానీ ఇబ్బంది నుంచి మీరు ఫీల్ అవుతున్నారా? కాబట్టి సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభాని బయటకు తీసుకొని రావాలి. ఆ ప్రకారం వాళ్ళకి అనుగుణంగా రిజర్వేషన్ ఇవ్వాలి. అంతేకాదు కేంద్రంలో కూడా ఈ రోజున మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీసీ ప్రధానిగా మీరు చెప్పుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు కుల జనగణన అనేటువంటిది మరి 2021లో జరగాల్సినటువంటి జనగణన జరగలేదు. రాబోయేటువంటి జనగణన జరిపించాల్సిన జనగణన ఏదో దాన్ని కుల ఆధారంగా జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరి మీ యొక్క మద్దతుతోటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్నది. ఒకవైపు నితీష్ కుమార్, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు మద్దతుతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మీరు ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి, మోడీని ఒప్పించి ఖచ్చితంగా మరి నేషనల్ లెవెల్లో ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నది. కానీ ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా ముందుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ముందుకు వచ్చి ప్రధానమైనటువంటి బీసీ డిమాండ్ ఏదైతుందో ఈ కుల జనగణన జరిపించాలని మేము ముందుకెళ్తున్నాం. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే బీసీ సంఘాలు, బీసీ కులాలకు సంబంధించినటువంటి మేధావులు, ప్రజాస్వామిక బోధులందరూ కూడా దీన్ని మరి సమర్థించి వచ్చే నెల 9వ తారీఖున అంటే కాంశీరామ్ గారి వర్ధంతి సందర్భంగా